హలో అండి. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సమ్మీ బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే, అబ్బా! ప్రతి వీడియోలో ముందుగా చెప్పేస్తే ఇంట్రెస్ట్ ఏముంది మీరే చూడండి. ఫస్ట్ అయితే మేమందరం కలిసి లేబర్‌కెళ్ళిపోతున్నాం. అండ్ లేబర్ వీడియో చాలా పెట్టున్నావే అని అనుకోవచ్చు. అవును. కాకపోతే ఈ వీడియో చాలా స్పెషల్ అనే చెప్తా నేను. ఎందుకు అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కలిపైతే ఒక డే మొత్తము మేము కలిసుంటే ఎలా ఉంటదో మీకైతే వీడియో చేసి పెట్టాను. సో, ఇది 6 మినిట్సే ఉంది వీడియో. కాకపోతే చాలా అనిపిస్తది. ఫస్ట్ అయితే మా వదిన వాళ్ళు అంటే హైదరాబాద్‌లో ఉండే మా వదిన వాళ్ళైతే వచ్చారు. ఏంటి ఒక ఫ్యామిలీ కలవాలి అంటే ఏదన్నా హ్యాపీనెస్ అయినా అయ్యుండాలి, ఒక సాడ్‌నెస్ అయినా ఉండాలి. కాకపోతే ఇప్పుడు మేము కలవడానికి కారణం ఏంటి అంటే ఒక సాడ్‌నెస్ అనమాట. కాకపోతే ఆ కార్యక్రమాలు మొత్తం అయిపోయిన తర్వాత మేమందరం కలిసైతే గుడికొచ్చేసాము. ఫస్ట్ లేబూర్‌కి. ఎందుకు అంటే మేము అమ్మవారికి పెట్టుకునేటప్పుడు మా వదిన వాళ్ళైతే రాలేదనమాట హైదరాబాద్ నుంచి. సో, అందుకనేసి ఒకసారి చూడాలి అని అన్నారు. ఇదిగోండి మా హైదరాబాద్ టైగర్ అనమాట. వీడియో తీస్తున్నా. సో, చూసేసేయండి మీరు కూడా. అండ్ గుడనమాట. మమ్మల్ని 11:30కి రమ్మన్నాడు రెండో పూజకి. కాకపోతే మాకు లేట్ అయిపోయి 12 అయిపోయిందనమాట. మూడో పూజలో అంటే కుంకుమ పూజ జరుగుతూనే ఉంటుంది కదా! మూడో పూజ అనమాట ఇప్పుడు జరగబోయేది. అంటే మేము కూర్చోబోయేది. సో, అందుకనేసి కాసేపు ఏం చేద్దాము లోపల అని చెప్పనేసి బయటకైతే వచ్చి కూర్చోన్నాం మేమందరము. మా అత్తమ్మ వాళ్ళైతే లోపలే ఉన్నారండి. సో, అంటే చాలా బావుంటది. ఎన్ని సార్లొచ్చినా చూడాలనిపించే అంత ఇదిగా ఉంటదనమాట. మీరు కూడా దండం పెట్టుకోండి. ఏమైనా కోరికలుంటే చెప్పేసుకోండి. ఈసారి మీకు కుదిరితే లేబూర్‌కైతే వెళ్ళిపోండి. అండ్ ఇక్కడైతే పూజ అయిపోతుంది. మేమైతే రిటర్న్ ఎళ్ళిపోతున్నాము. ఎక్కడికి అనంటే మా పెదనాన్న వాళ్ళ ఊరికనమాట. బాబాయ్ వాళ్ళొచ్చారు కదా! సో, వాళ్ళు చాలా రోజులైపోయిందనమాట ఇక్కడికి మా అత్తమ్మ వాళ్ళ ఊరికెళ్ళి. సో, ఈ గుడి నుంచైతే మా పెదనాన్న వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడైతే మా వదిన అందరూ ఉన్నారు. అండ్ మా అత్తమ్మ చూడండి ఇక్కడ మునగాకు చాలా బావుంది. కరివేపాకు, మునగాకు. సో, అది తీసుకుందామని చెప్పనేసి మా అత్తమ్మ అయితే కోస్తూ ఉంది. క్లైమేట్ అయితే చాలా బావుంది వర్షం పడుతూ. ఈ వర్షంలో రీల్స్ తీస్తే ఇంకా బావుంటది. కాకపోతే ఎక్కడ మా అత్తమ్మ పట్టుకొని తన్నొద్దనని నేనైతే తీయలేదు. అంటే వచ్చాం కదా! కరెక్ట్‌గా లంచ్ టయానికైతే వచ్చాము. సో, అందరికైతే మేము అన్నం పెట్టుకొని తినేస్తున్నాము. పెద్దమ్మ అక్కడ పెట్టేసింది. మీరే పెట్టుకొని తినండి. నేను పెట్టేదేముంది కొత్త పాత ఏముందనేసి. సరే అయితే మీరు తినండి నేను పెడతాననైతే పెడుతున్నా. ఇంకా రిటర్న్ అయిపోయాము. బీచ్‌కెళ్దాం అనుకున్నా కానీ వర్షం పడుతుందనేసి వెళ్ళలేదు. ఇంకా నైట్ అయితే అయిపోయిందండి. ఇంకా ఫ్యామిలీ అన్నాక ఇంకా తప్పుతుందా? నైట్ అయితే డిన్నర్‌కి బయటకొచ్చేసాం డాబాకి. చాలా అనిపిచ్చింది. ఇదిగో వస్తున్నాం కదా! సుదీక్షని, కన్నయ్యనైతే స్కూలుకి పంపించేసి మేమైతే గుడికెళ్ళాము. కాకపోతే నైట్ టైమ్ అయితే అస్సలు తప్పించుకోలేకపోయాము. సో, అందుకనేసి వాళ్ళని తీసుకొని డాబాకైతే వచ్చేసాము. ఇక్కడ చూడండి ఐస్ క్రీమ్స్. ఫస్ట్ అయితే మేము డిన్నర్‌కి అనుకోలేదు. అట్లా బయటికెళ్ళి ఐస్ క్రీమ్స్ తినేసి వచ్చేద్దాం అనుకున్నాము. కాకపోతే మేము వచ్చే టయానికి 10:30 అయింది. సో, అప్పటికే అన్నీ క్లోజ్ అవుతూ ఉన్నాయి. ఐబ్యాకోకెళ్తే అక్కడొచ్చేసి మేము హార్న్ కొడుతూ ఉన్నాం వచ్చామని. లేదు లేదండి క్లోజ్ అయిపోయింది. వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని చెప్పని పంపించేశారు. సరే ఇట్లా అంతా కాదు ఈ టయానికి ఓపెన్‌లో ఉండేది డాబా ఒక్కటనేసి డాబాకైతే వచ్చేసాము. చూడండి చైర్స్ మొత్తం ఎంప్టీగా ఉన్నాయి. మా ముందర చైర్ ఒక్కటే కొంచెం ఓపెన్‌లో ఉంది. అది చూడండి చికెన్ బిర్యానీ తింటున్నాడు మా ఆయన. అయితే నేను, నాని వచ్చేసి వెజ్ చెప్పుకున్నాం. ఎంత బావుందో అనమాట ఈ లైటింగ్స్, ఈ గుడిసిల్లులు. సో, నాకైతే చాలా అనిపిచ్చింది. అందుకే మళ్ళీ మళ్ళీ వీడియో తీస్తూ ఉన్నా. ఈ లైటింగ్స్ ఏంటి అంటే నైట్ టైమ్సు ఇంకా మనకి లైట్ ఎక్కువ అనిపిస్తాయి. చాలా బావుంటాయి చూసేదానికి. అండ్ ఇంకా చూడాలనిపిస్తాయి. కాకపోతే వాళ్ళు కూడా చెప్పేసారు ఏంటి అంటే, ఇది లాస్ట్ సిట్టింగు ఇంక మీరు ఖాళీ చేస్తే మేము క్లోజ్ చేసుకోవాలనేసి. పరువు పోయిందిరా దేవుడా! 11 అయిపోయిందని చెప్పనేసి ఏదో కొంచెం అట్లా అట్లా తినేసైతే బయటకొచ్చేసాము. 11కి తినాలంటే ఎవరికి కూడా ఆకలి ఎక్కువ అనిపించదు కదా! సో, అందుకనేసి నేనైతే సరే వచ్చాం కదా! అంటే డే మొత్తము సరిగ్గా వీడియో అయితే తీయలేకపోయాను. ఎందుకంటే పాప ఉంది కదా! విసిగిచ్చేస్తూ ఉంది. మేమెళ్ళిందే 11:30 అయిపోయింది గుడికి. సో, 12 అయిపోయింది కదా! సో, కరెక్ట్‌గా సమయు గాడికి నిద్ర టైం అనమాట. చాలా విసిగిచ్చేసింది. అది కూడా కాకుండా అది పాలు తాగలేదు, టిఫిను తినలేదు. సో, అందుకనేసి కొంచెం విసిగిస్తూ ఉంది. ఇంక అందుకని నేను వీడియో కూడా సరిగ్గా తీయలేదు. సో, ఇక్కడైతే మేము ఫ్యామిలీ డాబాకైతే వచ్చేసాము.
అక్కడ మేము బయటకొస్తూ ఉన్నప్పుడే వాళ్ళైతే డోర్స్ కూడా క్లోజ్ చేస్తూ ఉన్నారు. అదేంటోనండి, నాకైతే నైట్ టైమ్స్ మా నెల్లూరు చాలా హ్యాపీగా అనిపిస్తది. ప్రశాంతంగా అనిపిస్తది రోడ్లు. ఇట్లా కలర్ కలర్ లైట్స్‌తో. సో, అందే నేను వీడు చూడండి నాని వీడియో తీస్తున్నారా అంటే, వాడు చూడండి అటూ పక్కకి తిరుగుతూ ఉన్నాడు. సరే నాకైతే వీడియో కావాలి కాబట్టి, నేనైతే వాడు చూస్తే ఎక్కడ కొడతాడో అని సల్లగా తీస్తున్నా వీడియో. చూసేసాడురా బాబోయ్! ఏమనలేదు నన్ను. సుదీక్ష చూడండి దూరేసింది నన్ను తీవని. నేను ఇక్కడ అద్దం చూపిస్తున్నా. ఏంటి అంటే లోపల మా కన్నయ్య ఉన్నాడు. అంటే మొత్తం చీకటిగా ఉంది గదా! సరిగ్గా కనిపించట్లేదు. అంటే లైట్ ఎట్లా ఉందంటే నాకు రిఫ్లెక్ట్ అయ్యేటట్టుగా ఉంది. సో, అందుకనేసి సరిగ్గా అయితే రాలేదు. మొత్తానికైతే మా ఆయన అరిచేటప్పటికే కార్‌లో అయితే కూర్చునేసాము. ఎవరి పాటికి వాళ్ళైతే ఎళ్ళిపోయాం డాబా దగ్గర నుంచి. చాలా అనిపిస్తుంది నాకైతే. ఇంకొంచెం సేపుంటే బావుండనిపిస్తుంది. అదే పనిగా మళ్ళీ నిద్ర కూడా వస్తుంది. ఎందుకంటే మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాం కదా! సో, అదనమాట. ఇక్కడైతే వీళ్ళు మళ్ళీ కొంచెం ఆపి బాగా కూర్చోవాలని చెప్పారు పిల్లలు. సో, మళ్ళీ ఆపి లైటయితే వేశాను. వీడు చూడండి హలో అండి, హలో అండి, హలో అండి అంటున్నాడు కన్నయ్య. అయితే సరే నువ్వు జరుక్కోరా సుదీక్ష కనిపిస్తదంట అంటే వాడు కొంచెం కూడా జరగలేదు. దాన్ని కనిపిస్తది జరుక్కోరా, జరుక్కోరా అంటే అస్సలు జరగలేదండి. ఇవన్నీ కొట్టాలి కన్నయ్యని. ఎంత బావుందో అసలు లైటింగ్ ఇది మొత్తము. నచ్చిందా వీడియో? ఖచ్చితంగా నచ్చే ఉండుంటుంది. మీరు నైట్ టైమ్స్ ఇలాంటి ప్లాన్సే వేస్తుంటారా మీ ఫ్యామిలీతో? కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.